నీ మగుడు మయ్యా కంటే ముందు ఇంకా 36 ఉన్నారు. మాకు గుర్తుండే వరకు చెప్పాము, మాకు గుర్తులేదు, మేమేం చెప్పి. సరే కానీ మేకను రెక్కేసినట్టు వేస్తుంది. ఈ అబ్బాయి ఎవరు? మీ పెద్దపాయ. ఎవరు? మీ పెద్దపాయ. మగడి మాడ నిద్ర లేచిన కానీ నీ కొంప చుట్టూ తిరుగుతుంటే మాకు పెద్ద అబ్బాయిలు చిన్న అబ్బాయిలు ఇంట్లో ఎట్టుంటారు? మీ రెండో అబ్బాయి. మాకు రెండో అబ్బాయి. పెళ్ళైన కానీ పెళ్ళ ముఖం చూడొచ్చామంటే నీ అమ్మకడ భలే చెప్పాడు పంతులు గారు, భలే నిజం ఒప్పుకున్నాడు పంతులు గారు. నువ్వు నా మొగుడివా? అది ముదిరినంత మాత్రం ముదరాలా? కొరకనన్న కొరకవే నీ అమ్మకడు మాడని. దగ్గరికి రా. కొరుకు చెవు పెట్టి కొరుకు. పాపం ఎవరు పాతోడు గుర్తుకొచ్చారు మొన్నకి. కళ్ళు కనపట్లా, చెవులు వినపట్లా. ఎక్కువగా బ్యాటింగ్ చేసి కూడా చెవురు పరిస్థితి అయినా చివరికి ఎట్నే ఉంటుంది. ఇప్పుడు తగిలింది కరెంట్. అది కాదు పంతులు గారు, వాళ్ళ లవ్ చూడవా? అది కాదు, వాళ్ళ లవ్ చూడు, ఒంగోలు కోతులు వాళ్ళ లవ్ చూడ. ఏందమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది అమ్మా? ఈ కర్రిమొఖమాడు, ఆ ఎర్రమొఖమాడు, వీళ్ళిద్దరూ నన్ను పెళ్లి చేసుకుంటున్నారు. మయ్య నాడు పెళ్లి మనకు ఖర్చుబాట్లేదు వద్దన్నాడు. అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉండగా చిన్నదాని మీద కన్నేసింది దేవుడురా. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళండి, నన్ను చేసుకోండి, మీరే పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే చేసుకుంటాను. నీకైతే అన్ని వైనాలు తెలుసుగా. నా మాట వినండి, మీ కూడు కుక్కలు తినవు, నన్ను చేసుకోండి అయ్యా. వద్దులే వద్దులే, మ్యారేజ్ మనకు ఖర్చుబాట్లేదు వద్దన్నాడు. మేమని చెప్పాను. ఏమని చెప్పాను? పెళ్లి ఖర్చుబాట్లేదు వద్దన్నాడు మనకి. అమ్మా చిత్ర, ఈ కర్రోడు చేసుకుంటాను అన్నాడు. అన్నాడమ్మా. ఎర్రోడే అన్నాడే. ఇద్దరు అన్నారా? అవునే. అయితే ఇద్దరు చేసుకోవే. ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీకి చెప్పిండే ఇలాగా ఏడు ఊడిపోతాడు తగిలించుకొని పో. నీ అమ్మ కడుపున మాడ పుల్లతో పాటు సముద్రం ఉండాలని ఏమనుకున్నారు? అమ్మాయికి ఆకలి అవుతుందంట. తెలిసిన వాళ్ళకి అసలు అప్పి ఇట్లా. నేను రొక్కం ఇస్తాగా. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? నా దగ్గర ఉందిగా. అరే సంచి బయట చేయి లోపల పెట్టి చేయబెట్టేది చేయి. చిల్లర లోన్ ఉంది, చిల్లర లోన్ తీసి మీ అమ్మాయి చెంగులు పోయి. నీకొద్దా? వద్దులే. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయినాయి. మా ఇంట్లో 2 వస్తువులు పోయినాయి. మా 3 వస్తువులు పోయి మేము ఎవరు చెప్పుకోవాలా? మీ 3 వస్తువులతో మాకు పని లేదు, మా 2 వస్తువులతోటే. నీళ్ళ క్యాన్ ఒకటి, ప్లేట్ ఒకటి. ప్లేట్ మై ఓను. జానకి రామరెడ్డి గారు కొని పెట్టారు. బలేదాని కావాలంటే చూసుకో. బలేదాని అమ్మా. సుబ్బారావు గారు, ఈ క్యాన్ నాది. ఎవరే? ఈ క్యాన్ నాది. క్యాను నాది. క్యాను నీది అయితే అయి ఉండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడరు. రోజుకు 100, 150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఈ ప్లేట్ మా చిన్న. అనవసరంగా పెట్టుకోబగల తప్ప మనతోటి వారం. ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఇంత ఉంటుందా మాకు తెలియదు? మీ పెద్దమ్మాయి పేషలు మాకు తెలియదు? నీ పోషణ మాకు తెలియదు? మీ ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు? మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద అది ఉంటుందే ముండలారా గుంట. ఎప్పుడు చూసా? కిష్ట పుస్తకాలప్పుడు చూసే 3 గుండలు ఉంటుంది. నిజంగా చూసావా? నిజంగా. పట్టు నాశనం కొరుకుతుంది. అమ్మా మెమ్మేడ కొరికింది, నువ్వు ఏడ కొరకాల? నాకు కొరకటం రాదండి. మరేది మా ఎంట పడ్డారు? మరేం లేదండి, మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పరమ్మని నన్ను పంపించింది. ఎందుకు? వంట మాస్టర్ వాటర్ బాయ్ ఇద్దరు ఎగ్గొట్టారా? మీరు చెప్పనీయట్లేదు. చెప్పనా? మీరిద్దరు ఇలా బాధపడుతున్నారని అక్క ఏం చెప్పిందంటే, సాన్ని సంపర్క వలన పొందిన అనుభవాలకి ఊరూరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్నీ మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పి రమ్మంది. ఇప్పుడు 6 మాసాలంటే 6 మాసాలు చేయగానే 3వ మాసం వచ్చేట 6 మాసాలు ప్రచారం చేయాలి. ప్రచారం అంటే ఇప్పుడు అదేగా, ప్రచారం చేస్తే మన సొమ్ము మనకి ఇవ్వడు. ఈ సొమ్ము ఎవరి దగ్గర ఉందమ్మా? ఈ ఊరు పెద్దల దగ్గర ఉంది. ఇంక ఇబ్బంది ఏముంటది? పంతులు గారు శాంపిల్గా ప్రచారం మొదలు పెట్టినా. ఇది తీసుకొని పోతుండు. దీంట్లో సరుకు మాత్రం తిను, సామాన్ తినబాకు. ప్రచారం చేసుకుంటా వస్తాం. ప్రచారమా? పంతులు గారు శాంపిల్గా మొదలు పెట్టు తొందరగా. పోదాంపా. యాడికి? ప్రచారానికి. అమ్మాయి ఎందుకు? అమ్మాయిలు అక్కడ ప్రచారం పట్టయితే నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే
ప్రచారం వ్యవహారం అని తెలియదు. ఏం మెడిసిన్ అసలు ప్రచారం అంటే? ఇప్పుడు దాకా మనం చేసిన ఏదో పనులు అట్లా చేసి చెడిపోకుండా మరి నా బ్రదర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి తెలియజెప్పడం. నేను ఇంకా అది కావాలనుకుంటున్నా. భలేవాడు అయ్యా మహానుభావులారా, వేష సంపర్కమును మేము పొందిన అనుభవం చెప్తున్నాను, సావధానముగా వినడు. సంపర్కము గోరు చవటలారా కొని పిలిచినట్టి తక్కువ జాతి ముండల నెత్తిపై నిడుపను నీసులా యాత పెట్టిన తృప్తి ఎరుంగని తత్తుల మెప్పుగా వ్యంగ్యలప్పలారా ఇచ్చకములుమి ఇళ్ళువా గిళ్ళమి కొంపాయి ఎట్టూచు కోనలారా స్వానుభవమిది మా ఇరువురి స్వానుభవమిది తెలుపుతున్నాను వినుడు. చచ్చి బ్రతికిన వాడును శాని కోపను చచ్చి మిగిలిన వాడును మచ్చుగాని వసుదయాదురలేడు దైవము తోడు. ఇప్పుడు నా ప్రచారం. చచ్చి బ్రతికిన వాడు సాని కొంపను వచ్చి మిగిలిన వాడు వసుదయముదునలేడు దైవంబు తోడు.